Causes for low productivity in Indian agriculture sector. This is the today's topic. There is a slow and steady rise in productivity during 1950-51 to 2012-13 for most of the crops. సో ఇక్కడ 1950-51 నుంచి 2012-13 మధ్య భారత వ్యవసాయ ఉత్పత్తులను కనుక చూస్తే స్లోగా పెరుగుతున్నట్టుగా మనం ఈ ట్రెండ్స్ ఆఫ్ ప్రొడక్షన్లో మనం గమనించవచ్చు. వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ అండ్ విత్ ద potential or actual productivity levels in agriculture continue be very low. So compared with other countries, ప్రపంచంలోనే వ్యవసాయంలో మరి భారీ ఉత్పత్తులు సాధిస్తున్నటువంటి వ్యవసాయకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల సగటు ఉత్పత్తులతో పోల్చుకుంటే భారతదేశ సగటు ఉత్పత్తులు చాలా తక్కువ స్థాయిలో మనం గమనించవచ్చు. సో మనము ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయమే ప్రధానమైనటువంటి మరి వృత్తిగా అత్యధిక మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి రంగం, అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రంగంగా మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. అలాంటి వ్యవసాయ ప్రాధాన్యత గల దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగతా ప్రపంచ ఉత్పత్తులతో పోల్చుకుంటే చాలా తక్కువగా మనకి అగుపడుతూ ఉంటున్నాయి. ఏ విధంగా ఉందో ఒకసారి దాని స్టాటిస్టిక్స్ కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రొడక్టివిటీ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా ఈజ్ 48 ఆఫ్ ద ప్రొడక్టివిటీ ఇన్ ద యూకే అండ్ 64% ఆఫ్ ద ప్రొడక్టివిటీ ఇన్ చైనా. రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్లో వీఆర్ ఇన్ సెకండ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ టోటల్ ప్రొడక్షన్లో చూస్తే. బట్ ఇక్కడ కంపేర్ టు యూకే ఓన్లీ 48% ప్రొడక్టివిటీ మాత్రమే మనం సాధించడం జరుగుతూ ఉంటుంది యూకేతో పోల్చుకుంటే. అలాగే చైనాతో పోల్చుకుంటే గోధుమ ఉత్పత్తిలో ఓన్లీ 64%. సో చైనా అగ్రికల్చర్ ప్రధానంగా ఉన్నటువంటి దేశమే. అలాగే బ్రిటన్ కూడా చూస్తే అగ్రికల్చర్ అభివృద్ధి చెందినటువంటి దేశమే. ఈ రెండు దేశాల సగటు ఉత్పత్తులతో పోల్చుకుంటే గోధుమ ఉత్పత్తులు బ్రిటన్తో పోల్చుకుంటే 48% ఉత్పత్తి చేస్తున్నాం. చైనాతో పోల్చుకుంటే మన పక్కన ఉన్నటువంటి చైనాతో పోల్చుకుంటే కేవలం 64% మాత్రమే సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైస్ ఉత్పత్తిలో కూడా చూస్తే 53% ఆఫ్ ద ప్రొడక్టివిటీ ఇన్ చైనా అండ్ 43 ప్రొడక్టివిటీ ఆఫ్ ద టోటల్ ప్రొడక్టివిటీ ఇన్ ద యుఎస్ఏ. సో యుఎస్ఏలో సగటు దిగుబడి రైస్ దిగుబడితో పోల్చుకుంటే మనం 43% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. చైనా వరి ఉత్పత్తులతో పోల్చుకుంటే మనం 53% మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ రైస్ అండ్ వేర్ wheat in the world and is the second largest producer of these crops. But in terms of productivity, its rank is 38 in wheat, 52 in rice. This shows very poor performance of productivity. ప్రపంచ ఉత్పత్తుల్లో ఘనంగా ఉన్నాం మనం. అత్యధికంగా వరిని గోధుమని సాగు చేస్తున్నటువంటి దేశాల్లో, అలాగే మొత్తం ఉత్పత్తిలో 2వ స్థానంలోనే మనం నిలవడం జరిగింది. కానీ ప్రపంచ ర్యాంకులలో చూస్తే, సగటు ఉత్పత్తుల ర్యాంకులో చూస్తే మరి
38 ర్యాంక్ ఇన్ వీట్, 52 ర్యాంక్ ఇన్ రైస్. సో ఈ విధంగా ప్రపంచ సగటు ఉత్పత్తులతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో మనం ఈ వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్నట్టుగా మనకి అగుపడుతూ ఉంటుంది. ద ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ మచ్ లోయర్ దాన్ ద పొటెన్షియల్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ వీట్, అండ్ ద యాక్చువల్ ప్రొడక్టివిటీ in 2012-13 was only 3,118 kilograms. Per hectare against the potential of 6,000 kilograms. సో ఇక్కడ 2012-13లో యాక్చువల్గా భారతదేశ సగటు గోధుమల ఉత్పాదకత చూస్తే 3,118 కిలోగ్రామ్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తే హెక్టార్కి, కానీ యాక్చువల్గా ఎంత పొటెన్షియాలిటీ కలిగి ఉంది అంటే 6,000 కిలోగ్రామ్స్ని మనం ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచ సగటు ఉత్పత్తులు ఆ స్థాయిలో ఉన్నాయి, కానీ మనం కేవలం అందులో సగం మాత్రమే ఉత్పాదకత సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైస్ ప్రొడక్టివిటీ కూడా మనం చూస్తే ప్రపంచ సగటు రైసు ఉత్పాదకత 4,000 కిలోగ్రామ్స్ యాక్చువల్ పొటెన్షియాలిటీ కలిగి ఉన్నటువంటిది మనం. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి 5,800 కిలోగ్రామ్స్ని ఫర్ హెక్టార్కి ఉత్పత్తి చేస్తే భారతదేశంలో 2,462 కిలోగ్రామ్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే మన భారతదేశంలో ప్రధాన ఆహార పంటలైనటువంటి గోధుమ మరియు వరి ఉత్పత్తుల్లో చాలా ప్రపంచ సగటు ఉత్పత్తులతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం. సగం ఉత్పాదకత మాత్రమే మనం సాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మరి భారతదేశ అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు భారత వ్యవసాయ రంగంలో ఉండడం జరిగింది. మరి ఎందుకు ఉన్నాయి? ఈ రకంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమైన మన దేశంలోనే ప్రపంచ సగటు ఉత్పత్తులతో పోల్చుకుంటే ప్రధాన పంటల్లో సగానికంటే తక్కువ ఉత్పాదకతనే సాధిస్తున్నాం. వరి కావచ్చు, అదే మరి గోధుమలు కావచ్చు, వేరుశెనగ ఆయిల్ సీడ్స్ కావచ్చు, లేదా ఇంకా అనేక కమర్షియల్ క్రాప్స్, చెరుకు, ఇట్లాంటి అన్నిట్లో కూడా చూస్తే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడే ఉన్నాము. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ కారణాలలో మొదటిది సాధారణ కారణాలు, జనరల్ కాజెస్. జనరల్ కాజెస్ని తిరిగి మనం 4 రకాలుగా చూడవచ్చు. అందులో ఒకటి మరి సామాజిక వాతావరణం. భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు ఈ లో ప్రొడక్టివిటీకి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ద సోషల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ విలేజెస్ ఈజ్ అన్ ఆబ్స్టకిల్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్, superstitious, conservative, and non-responsive to new agriculture techniques. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అత్యధికంగా రైతులు నిరక్షరాస్యులు, చదువురానటువంటి వాళ్ళు. పైగా వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అదునుతోటి సాగు చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కారుతోనే సాగు చేయాలి, ఈ రోజే సాగు చేయాలి, ఇప్పుడే మందేయాలి అనేటువంటి సెంటిమెంట్స్ బాగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో సెంటిమెంట్స్కి స్థానం లేదు. అదునుతోటి వ్యవసాయం చేయాలి, సరైన సమయంలో సరైన పద్ధతిలో విత్తనాలు విత్తితేనే అది మంచిగా ఏపుగా
మరి పంట పెరిగి మన చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులంతా నిరక్షరాస్యులు, మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు. మోర్ ఓవర్ దే ఆర్ యూజింగ్ వెరీ కన్జర్వేటివ్ మెథడ్స్. సనాతన పద్ధతులను మాత్రమే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో ఈ రకమైనటువంటి సాంఘిక వాతావరణం ఈ ఆర్థిక వ్యవస్థలో కలిగి ఉండడం వల్ల మరి భారతదేశంలో లో ప్రొడక్టివిటీ అనేది మనకి కనబడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో పాపులేషన్ ప్రెజర్ ఆన్ ల్యాండ్. పాపులేషన్ ప్రెజర్ ఈజ్ హెవీ ఆన్ ల్యాండ్. Non-agriculture sectors are unable to absorb the total workers. So pressure on land is increasing continuously. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. అత్యధిక వార్షిక జనాభా పెరుగుదలను నమోదు చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఈ పెరుగుతున్న జనాభాకి కావలసినటువంటి ఉపాధి అవకాశాలు మిగతా రంగాలు కల్పించలేకపోతున్నాయి. దాంతో పెరిగిన జనాభా అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే వ్యవసాయ రంగం మీదనే ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. దాంతో వ్యవసాయ రంగం మీద ఈ శ్రామికుల ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం స్టాటిస్టిక్స్గా చూస్తే 2011లో రూరల్ వర్కింగ్ పీపుల్స్ 349 మిలియన్స్ ఉంటే అందులో 263 మిలియన్ వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఓన్లీ. అగ్రికల్చర్ సెక్టార్ మీదనే అత్యధికంగా ఈ రూరల్ వర్కింగ్ పీపుల్ ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిగతా రెండు రంగాలు ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతుంది. తద్వారా అత్యధిక జనాభా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రెషర్ ఆన్ ల్యాండ్ ఈజ్ పార్షియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సబ్ డివిజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఎప్పుడైతే జనాభా పెరుగుతూ ఉంటుందో ల్యాండ్ హోల్డింగ్ సబ్ డివిజన్ అవుతూ ఉంటుంది, ఫ్రాగ్మెంటేషన్ కావడం జరుగుతుంది, భూమి విభజనకి గురి కావడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే భూమి విభజనకి అంటే జనాభా ఒత్తిడి వల్ల విఘటనకి గురి కావడం జరుగుతూ ఉంటుందో ఇవి అన్ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్గా తయారు కావడం జరుగుతూ ఉంటుంది. స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ మరి ఈ అల్ప ఉత్పత్తులకి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో పెరుగుతున్న జనాభా అంతా కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతూ ఉంటుంది. ఈ జనాభా ఒత్తిడి కనుక తగ్గినట్లయితే మరి ఈ సబ్ డివిజన్ ఆఫ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ తక్కువగా ఉంటుంది. అలా ఉంటే మరి భారీ కమతాలు అట్లాగే ఉంటాయి. భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అత్యధిక జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ ఉంటుందో ఈ ల్యాండ్ అంటే సేద్యం చేసేటువంటి భూమి విఘటనకి గురి అయ్యి చిన్న చిన్న కమతాలు ఏర్పడుతున్నాయి. ఈ చిన్న చిన్న కమతాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులకి ఉపయోగకరంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి అల్ప ఉత్పత్తులకి ప్రధాన కారణం జనాభా ఒత్తిడి. తర్వాత ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ మెనీ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే భూమి తన సారాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. భూమి వ్యవసాయ యోగ్యతని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే అనేక కారణాలు కావచ్చు. సహజ సిద్ధమైనటువంటి కారణాల వల్ల, మానవ చర్యల వల్ల భూమి అనేది వ్యవసాయ యోగ్యతని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి తగ్గడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. నియర్లీ half of the country's land is degraded. 43% land suffers from high degradation. It results 33 to 67% yield loss. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ల్యాండ్ డిగ్రేడేషన్. భారతదేశంలో మొత్తం 43% భూమి సఫర్స్ ఫ్రమ్ హై డిగ్రేడేషన్. ఇట్ రిజల్టింగ్ 67% హీల్డ్ లాస్ చూస్తున్నాం మనం. 5% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ సో డ్యామేజ్ దట్ ఇట్ ఈజ్ అన్యూజబుల్. 5% అయితే ఇంకా ఎందుకు పనికిరానటువంటి భూమి బీడు భూమిగా మారిపోవడం జరిగింది. అది వ్యవసాయ యోగ్యతని కోల్పోవడం జరిగింది. ఎందుకు పనికి రాకుండా అది నిస్సారవంతమైనటువంటి భూములుగా తయారు కావడం జరిగింది. సో దానివల్ల ఎప్పుడైతే భూమి తన సారాన్ని మానవ చర్యల వల్ల కావచ్చు, ప్రకృతి చర్యల వల్ల కావచ్చు కోల్పోవడం జరుగుతూ ఉంటుందో పంటల ఉత్పాదకత కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్ఎడ్యుకేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Inadequate infrastructural facilities such as roads, communications, marketing, credit, power and drainages will lead to the agricultural productivity. సో భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య సరైనటువంటి అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు, అంటే పండించినటువంటి పంటని మార్కెట్కి తీసుకుపోయేటువంటి రోడ్ రవాణా సౌకర్యాలు ఉండాలి. అలాగే తనకు కావలసినటువంటి అగ్రికల్చర్ ఇన్పుట్స్ని మార్కెట్ నుంచి తెచ్చుకొని తన పంట పొలానికి తీసుకుపోయేటువంటి రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కనుక ఉన్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీస్ చాలా మట్టుకి భూభాగానికి సరైనటువంటి రోడ్ ఫెసిలిటీస్ లేదు. అలాగే కమ్యూనికేషన్స్, అంటే ఏ పంటలు వేయాలి, శాస్త్రీయంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సలహాలు కానీ వీళ్ళకి అందుబాటులో లేవు. తద్వారా మరి ఏ పంటలు పండించాలి అనేటువంటి అవగాహన ఈరోజు రైతుకి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ పంటకి మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏ పంటను పండించాలనేటువంటి అవగాహన ఈరోజు భారతదేశంలో రైతులకి లేదు. ఇష్టం వచ్చినటువంటి పంటని ఇష్టం వచ్చినటువంటి రీతిలో సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పైగా వాళ్ళకి సరైనటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడి సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కూడా లేవు. పవర్ ప్రాబ్లం ఎటు వెంటాడుతూనే ఉంది. భారతదేశం అగ్రికల్చర్ సెక్టార్కి అవసరమైనటువంటి మరి కరెంటు ఉత్పత్తి, కరెంటు సరఫరా అనేది చాలా రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉంది. అలాగే వరదలు వచ్చేటువంటి సమయంలో ఈ వరదలు పొలాల నుంచి పోకుండా సరైనటువంటి డ్రైనేజ్ సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం మరి ఈ సమస్యలతోటి అల్ప ఉత్పత్తులకి గురి కావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య సరైనటువంటి అవస్థాపన సౌకర్యాలు ఈరోజు వ్యవసాయ రంగానికి లేవు. లేకపోవడం వల్లనే ఈరోజు అల్ప ఉత్పత్తులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. తర్వాత ఇన్స్టిట్యూషనల్ కాజెస్. భారతదేశం అల్ప ఉత్పత్తులు సాధించడానికి సాధారణ కారణాలు ఎంతగా దోహదం చేస్తున్నాయో వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు కూడా అంతే
దోహదం చేస్తున్నాయి. ఈ వ్యవస్థాపూర్వక కారణాలలో మనం చూస్తే ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ భారతదేశంలో అత్యధికంగా కల్టివేట్ చేస్తున్నటువంటి, అంటే సాగు చేస్తున్నటువంటి రైతులు తమ సొంత భూమి కాదు. వీళ్ళు తమ సాగు భూమి కోసం జమీందారులు, ఇనాందారుల మీద ఆధారపడవలసి వస్తూ ఉంటుంది. ఈ ఇనాందారులు కానీ జమీందారులు కానీ ఈ రైతులని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు పండించినటువంటి పంటనంతా కూడా దోపిడీ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ వ్యవసాయం చేసేటువంటి రైతులకి వ్యవసాయం చేసేటువంటి ఆసక్తి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి వ్యవసాయం చేస్తే మంచి లాభాలు వస్తాయి, మనకి మంచి ఉపాధి లభిస్తూ ఉంటుంది అనేటువంటి మరి భరోసా కనుక రైతులకు ఉంటే తప్పకుండా ఉత్సాహంగా వ్యవసాయ రంగంలో పనిచేసి అధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వాతావరణం ఈరోజు రైతులకి లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, రైతులు ఈరోజు భూస్వాముల చేతిలో, జమీందారుల చేతులలో ఆర్థిక దోపిడీకి గురి కావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళలో ఆసక్తి నశించిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆసక్తి లేదో, అనాసక్తిగా వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుందో, అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులేషన్ ఆఫ్ రెంట్, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఓనర్షిప్ రైట్స్ for tenants did not changes the position of tenants. సో కౌలు భద్రత లేకపోవడం, అలాగే నిర్ణీతమైనటువంటి కౌలు పరిమాణం కూడా సరిగా అమల్లో లేకపోవడం, ఈ ఓనర్షిప్ ఎప్పుడు ఉంటుందో తెలియకపోవడం, ఇవన్నీ కూడా రైతుల అభద్రతా భావంతో వ్యవసాయం చేయడం వల్ల అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక రైతుకి, సాగు చేసేటువంటి రైతుకి ఆ పొలం మీద ఓనర్షిప్ కనుక ఉన్నట్లయితే, అంటే కౌలు భద్రత కనుక ఉన్నట్లయితే, నేను ఎన్ని సంవత్సరాల వరకు అంటే కౌలు చెల్లిస్తున్నంత కాలం ఈ భూమిపైన నాదే హక్కు అని భావించినట్లయితే రైతు చాలా ఉత్సాహవంతంగా ఆ భూమిని అభివృద్ధిని చేస్తూ ఉంటాడు, పెట్టుబడి పెడుతూ ఉంటాడు. తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వాతావరణం ఈరోజు కౌలు రైతులకి లేదు. కౌలు భద్రత, ఇష్టం ఉన్నట్లు మరి ఇష్టం ఉన్నంతసేపు భూమిని ఇస్తాడు, ఇష్టం లేకపోతే తను మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంటుంది, వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇష్టం ఉన్న కౌలు పరిమాణాన్ని నిర్ణయించడంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేయలేకపోతున్నారు. అనాసక్తితోటి, అంటే ఈ సంవత్సరం నా దగ్గర ఉంటుందో ఉండదో భూమి, నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కౌలు పరిమాణం ఎంత నిర్ణయిస్తాడో అనేటువంటి అభద్రతా భావంతో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. తద్వారా వ్యవసాయంలో మరి ఉత్సాహం అనేది నశించిపోయి ఉత్పాదకతలు తక్కువగా నమోదు కావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ లేకపోవడం. ముఖ్యంగా పోటీ వాతావరణం వ్యవసాయ రంగంలో లేదు. ఎంతైనా నేను ఇంత సాగు చేస్తా, ఎంత పడితే అంతే అనేటువంటి ఒక నిరాశాపూరితమైనటువంటి వాతావరణం ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది. పోటీ అనేది ఉంటేనే తన పూర్తి మరి సామర్థ్యాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించి అత్యధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పోటీ వాతావరణం ఈరోజు వ్యవసాయ రంగంలో లేదు. ఎంతమంది రైతులు నేను చాలా మంచిగా పండించాలి, ఇతర వ్యవసాయదారులతో పోల్చుకుంటే నేను ఎక్కువగా సాధించాలనేటువంటి, మరి సాధించాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉండాలి. వ్యవస్థ ఎప్పుడు ఏ ఇన్పుట్స్ని ఉపయోగించాలి, మరి ఏ సమయంలో మరి ఎరువులను వేయాలి, క్రిమిసంహారక మందులను ఉపయోగించాలి, ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ టెక్నిక్స్ లేకపోవడం వల్ల ఈరోజు మరి వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వ్యవసాయం చేస్తూ ఉంటారు.
ఇక్కడేమో ఏం లేదు కాబట్టి కాంపిటీషన్ ఏం లేదు. ఎక్కడ వేరే అదర్ సెక్టార్లో కనుక ఉపాధి అవకాశాలు ఉంటే అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా అనేటువంటి ఒక వాతావరణం, పోటీ వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణమే లేదు కాబట్టి వ్యవసాయ రంగంలో అనాసక్తి ఉండడంతో ఈ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు అనేటివి మరి చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. భారతదేశం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. ఇక్కడ యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ని కనుక మనం చూస్తే వెరీ లో. 2010-11 సెన్సస్ కనుక మనం చూస్తే 85% ఆఫ్ టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్ హ్యాడ్ ఏ సైజ్ ఆఫ్ లెస్ దాన్ 2 acres. దాదాపుగా 85% రైతుల దగ్గర 2 ఎకరాల కంటే తక్కువ భూమి మాత్రమే ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇది ఎందుకు దారి తీసింది? ఈ 2 ఎకరాల కంటే తక్కువ 85% మంది రైతుల దగ్గర ఉందంటే పాపులేషన్ ప్రెషర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. The population pressure leads to subdivision and fragmentation of land holdings. These leads to a less or small land holdings, less than 2 acres. సో ఈ రకంగా పాపులేషన్ ప్రెషర్ వల్ల, ఇతర రంగాల అభివృద్ధి చెందకపోవడం వల్ల, వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళ జనాభా విపరీతంగా పెరగడం వల్ల, వ్యవసాయ కమతాలు విఘటనకి గురి కావడం వల్ల మరి ఒక్కొక్క రైతు దగ్గర సగటున 85% రైతుల దగ్గర 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. ఎప్పుడైతే తక్కువ వ్యవసాయ భూమి తన దగ్గర ఉంటుందో వాళ్ళు క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ఉపయోగించకపోవచ్చు, సైంటిఫిక్ టెక్నిక్స్ ఉపయోగించకపోవచ్చు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ మాత్రమే, ట్రెడిషనల్ మెథడ్స్ మాత్రమే వ్యవసాయ రంగంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో దాంతో దేనికైనా దున్నడం, రైతే దున్నుతూ ఉంటున్నాడు. వ్యవసాయం అంటే యాంత్రీకరణ ప్రవేశపెట్టడం లేదు. యాంత్రీకరణ ప్రవేశపెడితే మరి అత్యధికంగా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కోర్స్ రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది వ్యవసాయ యాంత్రీకరణ వల్ల. కానీ రైతులు అత్యధికంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు కాబట్టి, చిన్న కమతాలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా మానవ వనరులే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఎలాంటి మరి కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించుకోలేకపోతున్నారు, దాంతో అధిక ఉత్పత్తులు అసాధ్యం కావడం జరుగుతూ ఉంటుంది. The existence of uneconomic land holdings is also the causes for low agriculture yield. ఎప్పుడైతే 2 ఎకరాల కంటే తక్కువ సాగు భూమిని సగటున రైతులు ఎక్కువ శాతం 85% రైతులు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా సమసాంద్రత పద్ధతులనే ఉపయోగించడం జరుగుతూ ఉంటుందో, అలాగే సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుందో, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించుకోలేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు సాధించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. Deficiency of investment. It is another problem in agriculture sector. The Central Statistical Organization does not consider the investment as the essential component of rural infrastructure. సో సాధారణంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే వ్యవసాయ రంగంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేస్తే వ్యవసాయ రంగం బాగుపడుతుంది. అది అట్లా అని భావించటం లేదు.
రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ కరెంటు సౌకర్యాలు కావచ్చు, రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే స్టోరేజ్ సౌకర్యాలు, టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితేనే ఈ రంగంలో భారీ ఎత్తున మరి పెట్టుబడులు వస్తే తప్పకుండా వ్యవసాయ రంగంలో పోటీ వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మరి వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. పండించినటువంటి పంట సరి అయినటువంటి గిట్టుబాటు ధర లేకపోతే స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకునేటువంటి సౌకర్యాలు ఈరోజు రైతులకు అందుబాటులో లేవు. అవి ఉంటే మరి మంచి ధరలు వస్తాయని భావించి పంటని పండించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు ఈరోజు భారతదేశం రైతుకు అందుబాటులో లేవు. సో కాబట్టి ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, గవర్నమెంట్ సెక్టార్ కానీ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ముఖ్యంగా రోడ్స్ అండ్ కమ్యూనికేషన్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, వీటి మీద భారీ ఎత్తున కనుక మరి పెట్టుబడి పెడితే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యవసాయ రంగం ఆధునికత సాధించుకొని మరి అధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మరి ఇలాంటి అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, అవస్థాపన సౌకర్యాల మీద ఇన్వెస్ట్మెంట్ పెంచకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత మూడవది టెక్నికల్ కాసెస్, పూర్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. Most of Indian farmers are using outdated production techniques. Use of fertilizer and high yield varieties of seeds is also limited. So most of Indian farmers using outdated production techniques. ఇక్కడ మనం ఒక ఉదాహరణ కనుక చూస్తే, పురాతన కాలంలో ముఖ్యంగా సింధు నాగరికతలో మనం చదువుకున్నాం చరిత్రలో, రైతులు వ్యవసాయాన్ని చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి ఎద్దులని, చెక్క నాగలని ఉపయోగించి వ్యవసాయం చేసినట్టుగా మనం చూసాం, గమనించాం, చదువుకున్నాం. అది 2500 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం. ఇప్పుడు మనం క్రీస్తు శకము 2020 సంవత్సరాలు ఉన్నాం. 2500 సంవత్సరాలు ప్లస్ 2020 సంవత్సరాలు అంటే దాదాపుగా 4520 సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి ఉత్పత్తి పద్ధతులను వ్యవసాయ రంగంలో అనుసరించారో అదే పద్ధతులని మన రైతులు ఇప్పుడు వ్యవసాయ రంగంలో యూజ్ చేస్తున్నారు. అవుట్డేటెడ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. అదే చెక్కనాగలతో దున్నుతున్నాడు, అదే ఎద్దులతో దున్నుతున్నాడు, తానే కలుపు తీస్తూ ఉంటాడు, తన దగ్గర ఉన్న విత్తనాలనే ఉపయోగిస్తూ ఉంటాడు, ఓన్లీ వర్షం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. దీస్ ఆర్ ఆల్ పూర్ టెక్నిక్స్ దే ఆర్ యూజింగ్ ఇన్ అగ్రికల్చర్. దిస్ లీడ్స్ టు లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్. ముఖ్యంగా గదే ఫెర్టిలైజర్ కూడా సరిగా ఉపయోగించడం లేదు, గదే పెంటమట్టిని పోస్తూ ఉంటాడు, సరైనటువంటి కాంప్లెక్స్ను యూజ్ చేయడం లేదు, కాంప్లెక్స్ ఎరువులు ఏ మోతాదులో యూజ్ చేయాలన్నా కూడా రైతులకు తెలిసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే దే ఆర్ ఇల్లిటరేట్స్. సో ఆ రకంగా ఈ ట్రెడిషనల్ మెథడ్స్, అవుట్డేటెడ్ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల లో ప్రొడక్టివిటీ అనేది సర్వసాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్టిల్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ట్రెడిషనల్ అండ్ దేర్ ఫర్ ప్రొడక్టివిటీ ఈజ్ లో. Inadequate availability and high costs of modern inputs are also contributing to low productivity. సో ఇక్కడ మోడర్న్ టెక్నిక్స్ అనేది ఉపయోగించటం లేదు. సో మోడర్న్ టెక్నిక్స్ కనుక కంట్రిబ్యూట్ చేస్తే వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు
సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఫ్రీ హార్వెస్ట్ టెక్నాలజీని కనుక, అంటే పంటలు వేసే ముందు ఎలాంటి పద్ధతులు పాటించాలి, అలాగే కోతకొచ్చే టైంలో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నారు రైతులు భారతదేశంలో. తద్వారా వాళ్ళు పండించేటువంటి పంటల్లో చాలా తక్కువ మనకి అగపట్టడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్అడ్యుకేట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇది ప్రధానమైనటువంటి సమస్య, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అమంగ్ ద వేరియస్ ఇన్పుట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇరిగేషన్, టు విచ్ ద మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఈజ్ క్లోజ్లీ టైడ్. ఇక్కడ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య సరైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం. సో ఇక్కడ కనుక చూస్తే 55% వర్షాధారం మీదనే ఆధారపడి ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. 45% వ్యవసాయ భూమికి మాత్రమే శాశ్వత నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2010-11 సంవత్సరంలో చూస్తే మొత్తం 199 మిలియన్ హెక్టార్స్ సాగు విస్తీర్ణంలో 89 మిలియన్ హెక్టార్స్కి మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 110 మిలియన్ హెక్టార్లకి వ్యవసాయంలో నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం. కేవలం 45% సాగు భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉంటే 55% సాగు భూమి అనేది నిర్దిష్టమైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేక అనిశ్చితమైనటువంటి వర్షాధారం మీదనే ఆధారపడి ఉంది. తద్వారా వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్షం లేకపోవడం వల్ల, నీటి ఎద్దటి వల్ల వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఆగపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. Even this irrigation potential is not fully utilized due to defective management. మరి ఉన్నటువంటి శాశ్వత నీటిపారుదల సౌకర్యాలనన్నా కూడా సరి అయిన విధంగా ఉపయోగించుకుంటున్నామంటే లేదు. సో ఆ రకంగా చూసినా కూడా భారతదేశం ఉన్న సౌకర్యాలను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోవడం లేదు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ రకంగా సరైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు, శాశ్వత నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఉన్న సౌకర్యాలను కూడా సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం అంటేనే నీరు, సరి అయిన సారవంతమైనటువంటి భూమి ఉండాలి, మంచి నీటిపారుదల సౌకర్యాలు ఉండాలి. ఇవి లోపించడం వల్లనే వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పత్తులు అనేటివి చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. Severe soil erosion, degradation due to heavy rains, floods and deforestation, waterlogging, improper drainages, groundwater depletion, drought and global warming, reckless uses of fertilizer and pollution of soil, water and air are also contributing to low productivity in agriculture. These are environmental factors. So India, severe soil erosion, భూమి కోతకు గురి కావడం జరుగుతూ ఉంటుంది, డిగ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది. దేనికి కోతకు గురి అవుతుంటుంది? ఎందువలనంటే డ్యూ టు హెవీ రెయిన్స్,
భారతదేశంలో ఋతుపవన వాతావరణం ఉంది. ఋతుపవనాలు కాలంలో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం జరుగుతూ ఉంటుంది. అత్యధికంగా అకస్మాత్తుగా భారీ వర్షాలు పడటం వల్ల భూమి యొక్క పై పొర కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది. వరదల వల్ల విపరీతంగా భూమి కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది. భూమి పై పొర కొట్టుకపోతే సారవంతమైనటువంటి భూమి నిస్సారం కావడం జరుగుతూ ఉంటుంది. మానవ చర్యల వల్ల, ప్రకృతి చర్యల వల్ల భారతదేశంలో భూమి అనేది, ముఖ్యంగా సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే డిఫారెస్టేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అడవులని నరికేయడం వల్ల నేలంతా నిస్సారం కావడం జరుగుతుంది. ఎందుకంటే అడవులు ఉంటే, అక్కడక్కడ చెట్లు గిట్లా ఉంటే, బాగా ఉంటే వచ్చేటువంటి గాలిని అవి ఆపుతాయి ఉంటాయి. అవి లేకపోయినట్లయితే పెద్ద పెద్ద గాలి దుమారం వచ్చి భూమి పైపొర కూడా కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. వాటర్ లాగింగ్స్, మరి వాటర్ కూడా ఎక్కువగా మరి ఉండడం వల్ల కూడా ఈ భూమి సరైనటువంటి ఉత్పాదకతని మరి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంప్రాపర్ డ్రైనేజెస్, ఎట్లా పడితే వాటర్ అంటే వర్ష వాటర్ అనేది మరి పోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో భూమి యొక్క పైపొర కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రౌండ్ వాటర్ డిప్లెక్షన్, రాను రాను భూగర్భ జలాలు ఏమవుతున్నాయి, క్రమంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సరైనటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవో, దాంతో నీరు ఎక్కడ ఆగదు, మొత్తం భూమినంతా కోతకు గురి చేసుకుంటూ నదుల నుంచి సముద్రాల్లో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా భూమి నిస్సారం, కోతకు గురి నిస్సారం కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూగర్భ జలం అనేది క్రమంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అనేక కరువు కాటకాలకి దారితీస్తూ ఉంటుంది. డిఫారెస్టేషన్ దేనికి దారితీస్తుంది, గ్లోబల్ వార్మింగ్ దారితీస్తూ ఉంటుంది. ఇంకా ప్రధానమైనటువంటి కారణం, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ కారణాలలో చూస్తే రెక్లెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్. ఇష్టం వచ్చిన రీతిగా ఫెర్టిలైజర్ని ఉపయోగిస్తున్నారు. శాస్త్రీయంగా ఉపయోగించడం లేదు. ఒక పంటకి ఎంత మోతాదులో ఈ ఎరువులను ఉపయోగించాలి, అవగాహన లేకపోవడం వల్ల భారీ ఎత్తున ఫర్టిలైజర్ని అత్యాశకి, అంటే ఎక్కువ ఎరువు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేటువంటి అత్యాశని పోయి రైతులు తెలియక వాళ్ళు ఎక్కువ ఎరువులు వేయడం వల్ల భూమి ఏం చేస్తుంది, ఆ పవర్కి తన సహజ సిద్ధమైనటువంటి శక్తులని కోల్పోయి నిస్సారంగా తయారు కావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. విచక్షణారహితంగా ఉపయోగించేటువంటి మరి క్రిమిసంహారక మందులు కావచ్చు, కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, అవి భూమి అనేది డిగ్రేడేషన్కి గురి కావడానికి దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే పొల్యూషన్ ఆఫ్ సాయిల్ చాలా రకాలుగా పొల్యూషన్కి గురి కావడం జరుగుతూ ఉంటుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఈరోజు మనం భారతదేశంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూమి కలుషితం కావడం జరుగుతూ ఉంటుంది. వివిధ మానవ చర్యలు, అలాగే ప్రకృతిపరమైనటువంటి చర్యల వల్ల, అంటే ఆమ్ల వర్షాలు కురియడం వల్ల, అలాగే విచక్షణారహితంగా ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి మరి వ్యర్థాలని భూమికి పైన వదిలేయడం వల్ల, అలాగే భూమి కలుషితం కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాటర్కి వ్యర్థాలని, పారిశ్రామిక వ్యర్థాలని మరి వెదజల్లడం వల్ల ఈ వాటర్ కూడా కలుషితమై అది భూసారం, సాగుకి యోగ్యంగా లేకుండా నీరు పనికి రావడం కుండా పోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మంచి ఎయిర్ కూడా మరి పొల్యూట్ కావడంతో ఈ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ లీడ్స్ టు లో ప్రొడక్టివిటీ ఇన్ ద ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా భారతదేశంలో మరి అల్ప ఉత్పత్తులకి అనేకమైనటువంటి కారణాల వల్ల భారతదేశంలో ఈ అల్ప ఉత్పత్తులు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కారణాలని మనం ప్రధానంగా 3 రకాలుగా విడగొడుతున్నాం. సాధారణ కారణాలు, అలాగే వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు, సాంకేతికపరమైనటువంటి కారణాలు. ఈ 3 కారణాలని తిరిగి సబ్ కారణాలుగా మనం ఒక్కొక్క కారణాన్ని విశ్లేషణ చేయడం జరిగింది.
ఈ కారణాలన్నింటి వల్ల భారతదేశము మరి ప్రపంచ ఉత్పత్తులతో పోటీ పడలేకపోతుంది అని చెప్పుకోవచ్చు. ప్రపంచ ఉత్పత్తులు బెస్ట్ దేశాలు సాధిస్తున్నటువంటి సగటు ఉత్పత్తుల కంటే కనీసం సగం కూడా సాధించలేకపోతున్నామని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు గుర్తించినటువంటి ఈ కారణాలని మనం రెక్టిఫై చేసుకొని మరి వాటన్నిటిని గనక సరిదిద్దినట్లయితే, అంటే సరి అయినటువంటి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి, సరి అయినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మరి మంచి విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచి, అలాగే ఈ సహజ సిద్ధమైనటువంటి వాతావరణ పరిస్థితులను గనక మనం కల్పించినట్లయితే మరి తప్పకుండా భారతదేశంలో అధిక ఉత్పత్తులకి ఆస్కారం ఏర్పడుతూ ఉంటాయి. రైతులు కష్టజీవులు పాపం, కానీ వాళ్ళకి కావలసినటువంటి ఇన్పుట్స్ అనేది సరిగా మరి అందడం లేదు. దాంతో భారతదేశంలో మరి అల్ప ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో సాధ్యం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అల్ప ఉత్పత్తులను తొలగించడం కోసం రైతుని ఎంకరేజ్ చేయాలి. అది ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ రంగం భారీ ఎత్తున వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టి ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలను కనుక మనం వెతికినట్లయితే తప్పకుండా భారతదేశం ప్రపంచ వ్యవసాయ రంగంతో పోటీపడి అధిక ఉత్పత్తులు సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.